బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి మరియు గ్రామంలోని కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత కాలం వర్షాకాలం అగుట వలన గ్రామ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మురుగునీరు ఎక్కడా నిల్వ ఉంచుకోకుండా జాగ్రత్తలు మరియు ఇండ్లలో పరిసరాలలో మురుగునీరు కారణంగా దోమలు మరియు దోమల లార్వాలు లేకుండా శుభ్రం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామంలోని ప్రజలు ఇండ్లలో ఉత్పన్నమైన చెత్తను బహిరంగ ప్రదేశాలలో రోడ్లపై డ్రైన్లలో వేయకుండా గ్రామ పంచాయతీ వారి చెత్త బండ్లలోనే వేయాలని, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచడం వలన అనారోగ్య బారిన పడకుండా ఉంటారని ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలకు సూచించారు. మీరు పనిచేస్తున్న పరిధిలో సచివాలయం పరిధిలో కనీసం దుఃఖం చెత్త ఉంటుంటే అక్కడ ఆగి ఆ ఇంటి దగ్గర షాప్ దగ్గర అడిగి ఏమైనా మనం చెప్పగలుగుతున్నామా లేదా దాని మీద ఏమైనా మనం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం అన్నది ముందు మన మనస్సాక్షిని మనం అడగాలి. అప్పుడు ఏమవుతుందంటే మన డ్యూటీ మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా పలానా సచివాలయం ఎంప్లాయ్, పలానా గుమస్తా గారో, పలానా ఈఓ గారో, పలానా సెక్రటరీ గారో ఇలా వచ్చి మన ఇంటికాడ 10 మందిలో అడిగారు, మనం వేయకూడదు, బయట పంచాయతీ బళ్ళు వచ్చినప్పుడు ఆలోచన వేయాలి అన్న అవగాహన అనేది ఏర్పడుతుంది. ముందు ఏర్పడాలంటే ప్రజలు ఏర్పడాలంటే ముందు అధికారులు వచ్చి అడుగుతారన్న భయం అన్న ఉండాలి. రాజకీయాల్లో కానీ ఉద్యోగంలో కానీ భక్తు భయం రెండూ ఉండాలి. భక్తి అన్నా ఉండాలి, భయం అన్నా ఉండాలి. అప్పుడే ఆంధ్రులు మనకి ఇది అవుతారు. అందుకని దయించి ముందు మీకు మీ ఒకరే కాదు, మాకు కూడా నేను మాట్లాడేది ఏంటంటే మీ ఓన్లీ ఎంప్లాయీస్ అని కాదు, మా నాయకులు అందరితో కలిపి మీతో కలిపి లెక్కేసి చెప్తున్నాను. ఏదో మేము ఏది అనట్లేదు. అది కనీసం మన దగ్గర నుంచి ముందు మనం మన ఏరియాలో ఎక్కడైతే ఏముందో మన దగ్గర నుంచి మనం మొదలెడితే మొత్తం ఊరంతా కూడా పరిశుభ్రంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ, అలాగే మన నంద సత్యనారాయణ గారు మీరు సిస్టమ్ ఒకటి ఇచ్చేసారు, నాన్వీర్ ప్రోగ్రాం ద్వారా ఒక సిస్టమ్ ఒకటిని మనకి ఇప్పించారు. అందుకని మొత్తం మా కూటమి పార్టీ తరఫున అందరి తరఫున కూడా నంద సత్యనారాయణ గారిని ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాలు కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర.